చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించబోతోంది. ఇవాళ సిట్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా దోషులపై తదుపరి చర్యలు అసలు ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టతకు రాబోతోంది. మరోవైపు ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలపడంతో పాటు సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులపై కూడా దిశానిర్దేశం చేయబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణం పురోగతిపై కూడా ఈ భేటీలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు. అమరావతి పనుల వేగం పెంచడంతో పాటు రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశాలపై మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ మంత్రి మండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ సమావేశంలో కీలకంగా ఇటు లడ్డూ కల్తీ అంశంపై కూడా చర్చించుకోబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి అండ్ ఏ టైంకి ఈ సమావేశం స్టార్ట్ అవ్వబోతోంది రాజేష్? సరే, ఎగ్జాక్ట్గా 11 గంటలకి సచివాలయంలో కేబినెట్ భేటీ సమావేశం జరగబోతుంది. ఈరోజు కేబినెట్ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎజెండా అంశాలు ఎక్కువగా లేకపోవడం, కేవలం ఒక 5-6 మాత్రమే ఎజెండా అంశాలు ఉన్నాయి. ఎక్కువ భాగం ఈరోజు కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు సిట్ ఇచ్చినటువంటి నివేదిక, వాటితో పాటు రాష్ట్రంలో గత 4-5 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మీద కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఒకసారి ఎజెండా అంశాలను ప్రస్తావించిన తర్వాత ఒకసారి చూస్తే కనుక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం, అదేవిధంగా మేజర్, మైనర్, అదేవిధంగా మీడియం ఇరిగేషన్ సంబంధించిన వ్యయాలకు సంబంధించి 34,439 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. వాటితో పాటు కృష్ణా జిల్లా కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయంతో పాటు సిబ్బంది నివాస భవనాలకు సంబంధించిన విషయంలో భూ మార్పిడికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. వాటితో పాటు జెన్కోకు సంబంధించిన విషయంలో 2 జాయింట్ వెంచర్కు ఉన్నటువంటి 2 ప్రాజెక్టులను విడిగా తీయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుని దానికి ఈరోజు ఆమోదం తెలపబోతుంది. వాటితో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కడప రీజియన్ జోన్కు సంబంధించినటువంటి సెక్రటరీకి సంబంధించిన పోస్టింగ్కి సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. వాటితో పాటు కొన్ని సంస్థలకి భూ కేటాయింపులు కూడా చేయబోతుంది. ఈ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మీద కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఆల్రెడీ సిట్ ఒక నివేదికనిచ్చింది, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. సిబిఐ అధికారులకు ఉన్నటువంటి సిట్ ఇప్పటికే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఎక్కడా కూడా చుక్క పాలు వాడుకోకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేశారని నిర్ధారించింది. వాటితో పాటు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని ఎక్కడా పెద్దగా వాడలేదనే అంశాన్ని కూడా సిట్టు ప్రస్తావించిన నేపథ్యంలో ఇదే అంశాన్ని వైసీపీ ప్రధాన ఎజెండాగా తీసుకుంటుంది. కూటమి నేతలు పంది నెయ్యి, అదేవిధంగా కొవ్వులు ఇవన్నీ కూడా నెయ్యిలో కలిశాయని టీడీపీ నేతలు చెప్పారు. కానీ సిట్టులో ఎక్కడా కూడా అంశాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏం చెబుతారంటూ వైసీపీ నేతలు గత 10 రోజులు ఇదే అంశాన్ని అటు సోషల్ మీడియాతో పాటు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మంత్రులు పెద్దగా దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. కల్తీ నెయ్యి జరిగిందని సిట్టు నిర్ధారించింది. రసాయనాలు ఉపయోగించి కావాలనే కల్తీని ఉపయోగించి దాదాపు 60 లక్షల కిలోల లడ్డూలు తయారు చేసిన ఇప్పటికే సిట్టు తన నివేదికలో ప్రస్తావించిన నేపథ్యంలో ఈ అంశాల మీద ముఖ్యమంత్రి మంత్రులతో దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సిట్టు నివేదిక ఆధారంగా స్పందించాలని గత కేబినెట్లోనే చెప్పారు. ఇప్పుడు అందరూ మంత్రులు కూడా సిట్టు నివేదిక చదివి దానికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో అంశం మీద ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. వాటితో పాటు గత 4 రోజులుగా అటు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం, జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఈ వ్యవహారాల మీద కూడా ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో మాట్లాడబోతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లతో మంత్రులతో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పార్టీలు ఏదైనా కానీ వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దోషణలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నిన్న జోగి రమేష్ ఇంటి మీద, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఇబ్రహీంపట్నంలో దాదాపు 44 మంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. 11 మందిని అదుపులో తీసుకున్నారు. మరోవైపు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఇదే అంశం మీద మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. వ్యక్తిగత
దాడులు ఎక్కడా కూడా కరెక్ట్ కాదు, అది ఏ పార్టీ అయినా కానీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఆ అంశం మీద ఈరోజు పార్టీ మంత్రులకు అందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు వైసీపీ రాష్ట్రపతి పాలన తేవాల్సిన అవసరం ఉందని పదే పదే మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ఈరోజు మంత్రులతో చర్చించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ కోణంలోని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి రాష్ట్రపతి పాలన అంశాన్ని వైసీపీ తెర మీదకి తీస్తుందని ఇప్పటికే కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఏ విధంగా మంత్రులు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే అంశం మీద ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రులు ఎంపీలందరూ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ అంశం మీద ఢిల్లీ స్థాయిలో ఎంపీలు ఏ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అక్కడ ఏ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి ఇవాళ ఏపీ మంత్రి మండలి సమావేశం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో ఇటు కీలకంగా లడ్డు కల్తీకి సంబంధించి అండ్ వైసీపీ శ్రేణులను తిప్పికొట్టే దిశగా కూడా ఇటు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి కూడా నారా చంద్రబాబు ఇవాళ అడ్రస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.